యావత్ భక్తజనాలందరికీ నమస్కారం. ఈ రోజు ఆరుద్యోత్సవ కార్యక్రమం పాత కోటేశ్వర స్వామి కొండ మీద అంగరంగ వైభవంగా ఎప్పటి నుంచో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు 6 నైట్ 12 గంటలకి 12 గంటల 1 నిమిషానికి అంటే 7వ తారీఖు వచ్చింది. ఈ రోజు జ్యోతి దర్శనం అనంతరం పాత కోటేశ్వర స్వామి గుళ్ళో పూజా కార్యక్రమాలు, కింద దక్షిణామూర్తి మన త్రికోటేశ్వర స్వామి గుళ్ళో మన 1 గంట కాడి నుంచి తెల్లవాదులు విశిష్ట అభిషేకాలు అన్ని జరుగుతాయి. యావత్ భక్తజనాలందరూ ఈ యొక్క కార్యక్రమానికి తండోపతండాలుగా వచ్చారు. ఈ యొక్క జ్యోతి దర్శనం 10 సంవత్సరాలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క పాత కోటేశ్వర స్వామి కొండ మీద అంగరంగ వైభవం జరుపుకున్నాము. నిజంగా 10 సంవత్సరం ఏదో ఒక స్వామివారు అందరికీ 10 సంవత్సరం ఏదో ఒక మేలు చేస్తుంటా ఈ కొండ మీదకి 5,000 మంది దాకా ఈ కొండ ప్రాంతం మీద దర్శనానికి వచ్చారు. అలానే కింద చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా మన స్వామివారి మూలవిరట దగ్గర కూడా ఎంతో మంది వేలాది మంది వచ్చి కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా దక్షిణామూర్తి భక్త సమాజం తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శృంగేరి జగద్గురు భారతీ మహాస్వామి ఈ దక్షిణామూర్తి దీక్షలు నిర్ణయించారు. అప్పటి నుంచి మేము ఫస్ట్ సంవత్సరం కాకుండా 2వ సంవత్సరం నుంచి మేము దీక్షలు తీసుకోవడం జరిగింది. అప్పుడు రాఘవ శర్మ గారు వచ్చి జ్యోతి కార్యక్రమం ఇక్కడ కొంతమంది గురువు గారు వచ్చి జ్యోతి కార్యక్రమానికి ఒకళ్ళిద్దరు వచ్చేవాళ్ళు, వాళ్ళకి మేము శిష్యులుగా వచ్చేవాళ్ళం మీ ఇద్దరం. అలాంటిది వాళ్ళు పెద్ద వయసు అవడంతో ఈ బాధ్యత దక్షిణామూర్తి భక్త సమాజం అప్పచెప్తే పంచారు. అప్పటి నుంచి ఈ యొక్క కార్యక్రమం 10 సంవత్సరం మేము ముగ్గురుతో స్టార్ట్ అయ్యాము. ఈ పర్వతం త్రికోటాద్రి పర్వతం ముగ్గురు అంటే 3 కొండలు. మనం ఎటు చూసినా కూడా ఈ పర్వతం 3 శిఖరాలుగా కనపడుతుంది. నర్సాపేట నుంచి గానీ, చిలకలూరుపేట నుంచి గానీ, ఇటు ఎనకొండ నుంచి గానీ, గుంటూరు నుంచి వైపు చూస్తున్నా కూడా ఈ పర్వతం ఎటు చూసినా కూడా 3 శిఖరాలు, ముచ్చటైన 3 శిఖరాలు ఇది. అట్లానే మేము జ్యోతి కార్యక్రమానికి ముగ్గురుతో మొదలు పెట్టాము. ఈ రోజున 5,000 మంది 6,000 మందితో ఈ యొక్క కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతుంది. దీనికి ఎంతో మంది భక్తులు, ఎండోమెంట్ వారు, ప్రభుత్వం వారు అందరూ సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.